నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను ప్రియా శర్మ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాంచీ పొలిటికల్ డ్రామాలో కొత్త ట్విస్ట్. రాంచీ నుంచి హైదరాబాద్ కు మారుతున్న క్యాంపు రాజకీయం. శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ. బ్యాంకుకు తీసుకువెళ్లి లాకర్లను తెరిపిస్తున్న అధికారులు. రాష్ట్ర రాజకీయాల్లో 5 ఏళ్లలో ఏమైనా జరగచ్చు. ఓడిపోతామని కలలో కూడా అనుకోలేదన్న మల్లారెడ్డి. జలసౌధలో ముగిసిన కృష్ణా బోర్డు సమావేశం. వాటల పంపకం కోసం త్రిసభ్య కమిటీ. టికెట్ రానందుకే శ్రీకృష్ణదేవరాయలు పార్టీ వీడారన్నది అవాస్తవం. అధిష్టానం నిర్ణయాన్ని అందరూ గౌరవించాలన్న అంబటి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా జార్ఖండ్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుతో అప్రమత్తమైన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. గచ్చిబౌలిలో హోటల్ ఎల్లాలో జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వసతి కల్పించారు. జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. భూ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేశారు. ఆ రాష్ట్రంలో జేఎంఎం కాంగ్రెస్ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలు చేజారకుండా, ప్రభుత్వం మారకుండా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించాలని హైకమాండ్ భావించింది. అందులో భాగంగా 35 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు. ప్రత్యేక విమానం ద్వారా బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వారందరూ హోటల్ ఎల్లాలో ఉండనున్నారు. हमारे पास पूरे बहुमत है, हमारे पास आंकड़े हैं। कल हम लोग वहाँ पे राज्यपाल भवन भी पहुंचे। क्यों नहीं हम लोगों को अंदर जाने दिया गया? क्यों नहीं हम लोगों को अपने संख्या बल को दिखाने दिया गया? इनफैक्ट न्यूज ये भी है कि वो इस्तीफा तक लेने के लिए तैयार नहीं थे और समर्थन पत्र तक लेने के लिए तैयार नहीं थे। ये कहाँ तक उचित है? संवैधानिक पद में है, हम भी अपने संवैधानिक अधिकार का इस्तेमाल कर रहे हैं। हमारे पास बहुमत है, हमें बुलाया जाए और हमारे नए जो विधायक दल के नेता है उनको ओथ लेना दिया जाए। गवर्नर बुलाएंगे तब न जाएंगे। के कोर्ट में बात है, अगर बीजेपी या अभी आपने नीतीश कुमार का देखा, इस्तीफा देने के 5 घंटे के अंदर अंदर उनका दूसरा ओथ कराया गया। दूसरे स्टेटों में देखेंगे तो रात को भी नस्ब रात को ओथ कराए गए। यहाँ कंप्लीट मेजॉरिटी दे करके, सपोर्ट गवर्नर साहब को दे करके अभी तक उनकी तरफ से कोई फैसला नहीं आया। ये शक का दायरा है। अदरवाइज एक व्यक्ति के साथ कानूनी कोई मामला है, उसने कानून के हवाले अपने आप को किया, ऑल्टरनेट जो कोलिशन का है वो उनको दिया गया, समर्थन उनको सपोर्ट दिया गया,
फिजिकली भी 49 एमएलएज राजभवन में मौजूद थे। गवर्नर ने उस वक्त उनकी काउंटिंग नहीं ली, मगर कागज और डिमांड पत्र हमारा उनके पास में। రైట్, ఇక జార్ఖండ్ రాజకీయాలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి. జార్ఖండ్ అసెంబ్లీ జార్ఖండ్ రాజకీయాల్లో ఒక సంక్షోభం ఎదురైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్కడ జార్ఖండ్ సీఎం గా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ భూ కుంభకోణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ కావడం అనేది జరిగింది. అయితే కొత్తగా సీఎం చంపై సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం కూలకుండా కాంగ్రెస్ ముందస్తు చర్యలకు చేపట్టిందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తెలంగాణ అయితే సేఫెస్ట్ ప్లేస్ గా భావించి ఈ తెలంగాణలో ఈ క్యాంపుకు ఎమ్మెల్యేలను తరలించడం అనేది జరిగింది. అయితే జార్ఖండ్ లో అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా గచ్చిబౌలి ఎల్లా హోటల్ కు తరలిస్తున్నట్లయితే సమాచారం అంతా ఉంది. ప్రత్యేక విమానం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ కు తరలిస్తారు. ముఖ్యంగా జార్ఖండ్ రాజకీయాల్లో కొద్ది కాలం నుంచి కూడా పెద్ద ఎత్తున రాజకీయాల్లో కొంత చర్చనీయాంశంగా నడుస్తా ఉంది, పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం నిన్నటి వరకు సీఎం గా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు, భూ కుంభకోణాలకు పాల్పడ్డాడు అంటూ కూడా ఈడీ అనేక మార్లు విచారించింది. అయినప్పటికీ కూడా ఈడీ పూర్తి స్థాయిలో ఈడీకి వివరాలు చెప్పడం లేదంటూ కూడా ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 10 సార్లు కూడా ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆ అనంతరం ఈడీకి సరైన వివరాలు ఆయన చెప్పడం లేదు అంటూ కూడా ఆయనని అరెస్ట్ చేసేందుకు కొద్దిసేపటి ముందే ఆయన ఆ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కూడా గవర్నర్ కు పంపించారు. వెంటనే ఆమోదం పొందింది. అనంతరం కూడా జేఎంఎం పార్టీకి చెందినటువంటి నేత సీనియర్ నాయకులు దాదాపు 1991 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నేత చంపై సోరెన్ కూడా సీఎం గా ఎన్నుకోవడం అనేది జరిగింది. శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మొన్న బీజేపీ బీహార్ సీఎం గా నితీష్ కుమార్ యాదవ్ ఉన్నారు. అయితే ఆయన ప్రభుత్వం కూల్చేందుకు నితీష్ కుమార్ ప్రభుత్వం కూడా అటు కూటమి మారడం అనేది జరిగింది. మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమికి వెళ్లారు. అదే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అటు బీజేపీ తన సత్తాను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో అటు బీజేపీ కాకుండా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పార్టీలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా తెలంగాణ రాష్ట్రం అయితేనే సేఫెస్ట్ ప్లేస్ గా క్యాంపు ఉంటుంది అనేటటువంటి అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి వారిని నేరుగా ప్రత్యేక విమానం ద్వారా కూడా హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ కు తీసుకొచ్చారు. అక్కడ నుంచి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ నూతనంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సీఎం పీఠం ఎవరికి దక్కుతుంది అనేటటువంటి చర్చలు జరిగిన నేపథ్యంలో కూడా ఇదే ఎల్లా హోటల్ కాంగ్రెస్ పార్టీకి సేఫెస్ట్ గా భావించింది. అందుకే గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఉన్న ఫలంగా కూడా ఇక్కడికి రావాలనిపించింది. అయితే అదే ఎల్లా హోటల్ ను కూడా మరోసారి ఈ క్యాంపు రాజకీయాలకు వేదిక కాబోతా ఉంది. జార్ఖండ్ రాజకీయాల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కావున ఈ యొక్క హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఎల్లా హోటల్ కు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా తరలించేందుకు అయితే ప్రయత్నాలు చేసింది. ఇప్పటికే ఎల్లా హోటల్లో కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎమ్మెల్యేల ఉండడానికి బస చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఎమ్మెల్యేలు ఉండడానికి కావాల్సినటువంటి అవసరాలను కూడా సమకూర్చుతున్నటువంటి పరిస్థితి మనకు ఉంది.
ప్రియా, ఏది ఏమైనప్పటికీ జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దృష్టి పెట్టి ఈ యొక్క కాంపు రాజకీయాలను అయితే నడుపుతా ఉందని చెప్పుకోవాలి. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జలసౌదాలో కృష్ణా రివర్ బోర్డు సమావేశం ముగిసింది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్లను బోర్డుకు అప్పగించడంపై చర్చించారు. బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాల నుంచి కార్పస్ ఫండ్ నిధుల విడుదలపై చర్చించారు. 2 ఉమ్మడి ప్రాజెక్టులపై 15 కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి ఆదేశించింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. కాగా ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయి. వాటాల కేటాయింపు కోసం త్రిసభ్య కమిటీ వేయాలని బోర్డు నిర్ణయించింది. ఢిల్లీలో సెక్రటరీ ఎంఓజేఎస్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ మీద ఫాలోఅప్ యాక్షన్గా ఈరోజు కేఆర్ఎంబిలో చైర్మన్ ఆధ్వర్యంలో మెంబర్ సెక్రటరీ ఈఎన్సీ తెలంగాణ అండ్ ఈఎన్సీ ఏపీ గారితో ఒక మీటింగ్ జరగడం జరిగింది. అందులో ప్రీవియస్ మీటింగ్లో జరిగినటువంటి మ్యాండేటెడ్ విషయాల మీద ఒకటేమంటే హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్ ఆఫ్ 15 ఓటీస్ ఆన్ ద కామన్ రిజర్వాయర్స్. 15లో 6 ఆంధ్రావి, 9 తెలంగాణవి ఎలాగా హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎవరు దాన్ని మానిటర్ చేయాలనే ఇష్యూ మీద ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. దానికి ఇన్ ప్రిన్సిపల్ మేమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వైపు నుంచి అయితే ఎప్పటి నుంచో కూడా మేము విల్లింగ్ ఉన్నాము. ఆల్రెడీ జియోస్ కూడా ఇష్యూ అయిన హ్యాండ్ ఓవర్ చేయడానికి. తెలంగాణ సైడ్ వాళ్ళకి దే హ్యాడ్ సమ్ కొన్ని ఇన్హిబిషన్స్ ఉన్నాయి. అవి ఈరోజు క్లారిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇన్ ప్రిన్సిపల్గా దెర్ ఈజ్ ఎ కంకరెన్స్ టు హ్యాండ్ ఓవర్ మానిటరింగ్ అండ్ వాటర్ రిలీజెస్ ఆఫ్ రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శేఖర్ గుండెపోటుతో మృతి చెందాడు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు శేఖర్ సన్నిహితుడు. ఈ కేసులో శేఖర్, శివబాలకృష్ణ బినామీ అనే ఆరోపణలున్నాయి. కాగా కేసు దర్యాప్తులో ఉండగా శేఖర్ గుండెపోటుతో మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శేఖర్ గుండెపోటుతో మృతి చెందాడు.
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు శేఖర్ సన్నిహితుడు. ఈ కేసులో శేఖర్ శివబాలకృష్ణ బినామీ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాగా కేసు దర్యాప్తులో ఉండగా శేఖర్ గుండెపోటుతో మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు సైకో పాలన అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవనిగడ్డలో 7,635 మంది లబ్ధిదారులకు ఆసరా చెక్కులు అందజేశారు. ఒక పథకం ప్రకారమే రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 6 మండలాలు కలిపి దగ్గరగా 50,000 మంది. ఈ 50,000 మందిలో వాళ్ళ ముఖంలో ఆనందం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చేశారు. తండ్రి ఒక అడుగు వేస్తారంటే ఈయన 3 అడుగులు వేస్తున్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు దీవిద్దాం. ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా మనం వాళ్ళ మాట నమ్మొద్దు. మన కిలో బంగారం ఇస్తా అంటారు, కారు ఇస్తారంటారు. ఏదైనా మనం నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మళ్ళీ ఆయన్నే దీవిద్దాం అనుకున్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా ఇంకొక 5 ఏళ్ల పాటు ఈ పరిపాలన బాగుండి పేదవాళ్ళ పిల్లలు చదువుకుని విదేశాలకు వెళ్ళేటట్టుగా ఇక్కడ ఉద్యోగాలు సంపాదించుకునేటట్టుగా ఇంగ్లీష్ మీడియము స్కూల్స్ బాగు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నారు. 7,000 మంది చిల్లర 6 మండలాలు కలిపి దగ్గరగా 50,000 మంది. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దంపతులు దర్శించుకున్నారు. సుండిపెంట నుండి రోడ్డు మార్గంలో మొదటగా శ్రీ సాక్షి గణపతిని దర్శించుకొని అనంతరం శ్రీశైలం చేరుకున్నారు. మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు చేశారు. నారా లోకేష్ దంపతులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిల ప్రియ, ఏవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కురుమలగూడ గ్రామంలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించుకున్న గృహ నిర్మాణాలను తొలగించారు రెవెన్యూ అధికారులు. 8 జేసీపీల సహాయంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అక్రమ గృహ నిర్మాణాలను తొలగించారు. సరే, ఆ మాటకు ఓకే. వారం రోజుల నుంచి తిరుగుతున్నా ఒక్కొక్క పెద్ద మనిషి దగ్గరికి. వారం రోజుల నుంచి పోయినా ఒక్కరు గీడ రిప్లై దగ్గరికి పోతామని చెప్పినాక జీవోల గీడ చేసిన నువ్వు చెప్పకుంటే నేను కట్టకపోదు. నువ్వు ఒక పెద్ద మనిషి చెప్పకుంటే మీకేమో మిగులుతుంది అని చెప్పిరేమో ఆయన అందరూ అదే. 30 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు దగ్గర పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే బేస్మెంట్లో పూజలు ప్రారంభమయ్యాయి. ముందుగా మందిరాన్ని శుభ్రపరిచిన పూజారులు ఆ తర్వాత జ్ఞానవాపిలోని శివలింగానికి పూజలు చేశారు. పూజల తర్వాత స్వీట్లు పంచుకున్నారు భక్తులు.
ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రార్థనా మందిరంలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో గల హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు స్థానిక పూజారి కుటుంబానికి వారణాసి జిల్లా కోర్టు అనుమతి మంజూరు చేసింది. జిల్లా జడ్జి ఏకే విశ్వేష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. హిందూ వర్గ న్యాయమూర్తి మదన్ మోహన్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కోర్టులో హిందూ వర్గం దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం 1993లో అధికారులు భూగర్భ గృహాన్ని మూసివేసే వరకు పూజారి సోమనాథ్ వ్యాస్ అక్కడ పూజలు చేసేవారు. మలయాంగ్ సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబ్రీ వివాదంతో ఇక్కడ పూజలను నిలిపివేశారు. భూగర్భ గృహం మసీదులో భాగమేనని అక్కడ పూజలకు అనుమతి ఇవ్వరాదని ముస్లిం వర్గం వాదిస్తూ వచ్చింది. తాజాగా మళ్లీ పూజలకు అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో దీనికి అనుగుణంగా వజూఖానా ముందన్న బార్కేడ్లను వారం రోజుల్లోగా తొలగించి ఏర్పాట్లు చేయాలని కాశీ విశ్వనాథ ట్రస్ట్ దీనికి సహకరించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించినట్లు మదన్ మోహన్ తెలిపారు. సోమనాథ్ వ్యాస్ మనవడైన శైలేంద్ర కుమార్ పాఠక్ ఇప్పుడు పూజలు చేస్తారు. విహెచ్పి కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ ఈ తీర్పును స్వాగతించారు. ఈ తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని ముస్లిం వర్గ న్యాయవాది ముంతాజ్ అహ్మద్ తెలిపారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో యాజమాన్య హక్కుల కోసం గత కొన్నేళ్లుగా న్యాయ పోరాటం జరుగుతోంది. దీనిపై విచారణ జరిపిన వారణాసి జిల్లా కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేకు గతేడాది జూలై 21న ఉత్తర్వులిచ్చింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీలు వేసిన వజూకా మినహా మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్ ఇతర పద్ధతుల్లో భారత పురావస్తు విభాగం సర్వే చేసింది. హిందూ వర్గ సమాచారం మేరకు మసీదు కింద ఆలయానికి సంబంధించిన అవశేషాలున్న సర్వే నివేదిక తెలిపింది. ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.